హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అటుకుల లడ్డు. ఒక కడాయి తీసుకొని హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు బాగా వేగిపోయినాయి, ఒక ప్లేట్లోకి ఎత్తుకున్నాం. ఇప్పుడు అదే కడాయిలోకి హాఫ్ కప్ పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు అటుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, ఒక 4-5 నిమిషాలు. కృష్ణకు చాలా ఇష్టమైన అటుకుల లడ్డు ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 4-5 నిమిషాలు అవి వేగిపోయింది. ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా బరగ్గా పౌడర్ చేసుకోవాలి. పల్లీల పొట్టు ఇలా తీసుకొని ఒక 2 రౌండ్లు మిక్సీలోకి వేసుకొని ఇలా బరగ్గా పౌడర్ చేసుకోవాలి. ఒక కడాయిలోకి 3/4 కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి. పాక అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది, వడగట్టుకున్నాం. బెల్లం వడగట్టుకున్నాము. ఇప్పుడు అదే కడాయిలోకి వేసుకొని 1 నిమిషం వేడైతే హాఫ్ కప్పు మిక్సీ వేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి బెల్లం పాకలో. ఇప్పుడు పుట్నాలు, పల్లీలు, అటుకులు వేసుకొని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కడితే ఇలా రావాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు చల్లారాక ఇలా ఉండలు కట్టుకోవాలి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండేట్టు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వారం 10 రోజులు ఏం చెడిపోయలేదు, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది.